ఈ పరిశుద్ధాత్మ దేవునికి అదేవిధంగా పరలోక దేవుని స్వరం ఇచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా సమాధానం కూడా అంటారా. ఎందుకంటే సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం అనేది పరిశుద్ధాత్మ దేవుడి చేతిలో ఉన్నాయి కనుక ఆయన పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయన నీ జీవితాన్ని సంతోషంతో, ఆనందంతో, నెమ్మదితో, సమాధానంతో నింపే దేవుడు కనుక ఏ ప్రాబ్లం గురించి భయపడకు. ఆయన పట్ల విశ్వాసంతో నువ్వు జీవించు. నీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ఓకే, ఈరోజు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ బిడ్డలతో వాక్యం ద్వారా మాట్లాడి వారి జీవితాన్ని బలపరచమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనం మనం చూసినట్టయితే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. చూసారు పిల్లరా, దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. దేని గురించి పరిశీలిస్తున్నాడు పిల్లరా? ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు డబ్బు సంపాదించారు, ఎవరు ఆస్తిపతులు, ఎవరు మేడమిద్దులు కలిగిన వాళ్ళు, ఎవరు రాజకీయ నాయకులు, ఎవరెంత సంపాదించుకున్నారు అని దేవుడు పరిశీలించట్లేదు పిల్లరా. వివేకం కలిగి దేవుణ్ణి వెదికేవారు ఎవరైనా ఉన్నారని దేవుడు పరిశీలిస్తున్నాడు పిల్లరా. ఈ దిన లోకాన్ని మనం చూసినట్టయితే ఉదయం నుంచి సాయంకాలం దాకా డబ్బు డబ్బు డబ్బు, ఎంత డబ్బు సంపాదించాలి అనే వెదుకులారు తెప్పితే పిల్లరా, ఈ లోకంలో దేవుని వెదికేవారు ఎవ్వరు కనపడలేదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా ఈ లోక ప్రయాస ఏంటంటే ధనం సంపాదించాలి అనే ఆలోచనల తలంపులతోనే జీవితం వెళ్ళిపోతుంది. కానీ పిల్లరా, సృష్టికర్త దేవుడి పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి జీవిస్తున్నావా? మరి ముఖ్యంగా వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావా లేదా అన్నది ఎవరు పట్టించుకుంటలేదు పేరా. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు కదట, ఏమి తిందుము ఏమి ధరించుకుందుము అని మీరు ధరించుకోవడం గురించి, తినడం గురించి మీరు చింతింపకూడదు. కానీ మొదట ఆయన రాజ్యము నీతి వెదకడి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడతాయనే ఉంటుంది. కనుక ఇక్కడ కూడా దేవుని వెదకమంటాడు, అక్కడ ఆయన రాజ్యాన్ని నీతిని వెదకమంటాడు మత్తయి సువార్తలో. మరి దేవుణ్ణి వెతుకుతున్నామా? ఆయన వాక్యాన్ని వెతుకుతున్నామా? అంటే వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుంటున్నాం పిల్లరా. సృష్టికర్తని దేవుని నమ్ముకొని ఆ సృష్టికర్తని దేవుడు వాక్యం ద్వారా ఏ విధంగా నడవమంటున్నాడు, ఏ విధంగా జీవించమంటున్నాడు, ఏ విధంగా ప్రవర్తించమంటున్నాడు అని తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకున్న నీవు ఆ వాక్యానికి అనుగుణంగా గనక నువ్వు జీవిస్తే అదే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం పిల్లరా. అలా గనక ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే దేవుడు అంటాడు, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడి, నీకు ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, ఆరోగ్యం కావాలా, మేడమిద్దులు కావాలా, వెండి బంగారాలు కావాలి, ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ఉండాలి. అంటే దేవుణ్ణి వెతికేవారుగా మనం ఉండాలి పిల్లరా. ఈ లోకంలో ఈరోజు దేవుని వెతుకుతున్నాం. ఉదయం సాయంకాలం దాకా ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయే వెండి బంగారాల మేడమిద్దుల కోసమే మనం జీవిస్తున్నాం. కానీ పిల్లరా, ఎంత వెండి, ఎంత బంగారం, ఎన్ని మేడమిద్దులు, ఎన్ని కార్లు, మోటార్ సైకిల్స్, ఎన్ని పొలాలు అన్ని సంపాదించినాయి ఇక్కడ వదిలిపోయే. కానీ పిల్లరా, పరలోక రాజ్యం ఏమి తీసుకెళ్ళాం పిల్లరా. మరి ఆ పరలోక రాజ్యం వెళ్ళడం గురించి నువ్వు జీవిస్తున్నావా? ఆ సృష్టిగత దేవుని నమ్ముకున్నావా? ఆ పాపానికి క్షమాపణ యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉన్నావా? నరకం తప్పించే దేవుడి పట్ల, పరలోక రాజ్యం చేర్చే ఆ దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్న. మరి ముఖ్యంగా ఆయన రాజ్యం వెళ్ళాలంటే ఆయన వాక్యాన్ని వెతికే వారుగా ఉండాలి. ఈరోజు ఆదివారం 1 గంట ప్రార్థనకు రావాలంటే కష్టమైపోతుంది పిల్లరా. శుక్రవారం రావాలంటే కష్టమైపోతుంది. మధ్యలో ప్రేస్ ఉంటే రావడం కష్టమైపోతుంది. దేవుణ్ణి వెతకాలి, వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో ఆయన ఆశతో, ఆసక్తితో మందిరానికి వచ్చేవాళ్ళు తక్కువ మంది అయిపోతున్నారు. ఉదయం వెళ్ళాలి కదా, ఆదివారం కదా వెళ్ళాలి కదా, శుక్రవారం కదా వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే సేవకులు ఏమైనా అంటారేమో అని భయంతో వచ్చేవాళ్లే. కానీ పిల్లరా, దేవుడు వాక్యం దగ్గర ఈరోజు నాతో నా బతుకు గురించి, నా నడక గురించి, నా జీవితం గురించి ఏం మాట్లాడతాడో అని దేవుడు మాట్లాడడం గురించి ఆశతో సిద్ధపడి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు పిల్లరా. సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి వెళ్ళాలి, శుక్రవారం కాబట్టి వెళ్ళాలి, ఎవరో పెట్టిస్తున్నారు కాబట్టి వెళ్ళాలి అనే తలంపులతో, ఆలోచనతో వస్తున్నారు. కానీ దేవుడు వాక్యం ద్వారా ఏదైనా మాట్లాడతాడేమో, ఆయన స్వరం వింటానేమో, నా భర్త గురించి, నా నడక గురించి, నా జీవితం గురించి దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో అని ఆశతో మందిరానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. అన్యులైతే ఏదైనా కష్టం, ఇరుకు, ఇబ్బంది వస్తే దేవుడి దగ్గర రావడం, ఆ కష్టం, ఇరుకులు, ఇబ్బందులు పోతే మళ్ళీ దేవుని మర్చిపోవడం, మళ్ళీ ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం,
ఇలా జరుగుతుంది. కానీ నిజంగా వివేకం కలిగి దేవుని వెతుక్కువారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడు కదా. అలాగా ఆశతో ఆసక్తితో యథార్థంగా దేవుని వెతికేవారు గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లరా. 2వ దినవృత్తాంత గ్రంథం చూడండి, 16వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడికి యెహోవా కనుదృష్టి లోకముందంతటా సంచారము చేయుచున్నది. చూసారా, తన ఎడల యథార్థ హృదయం గల బలపరచుడికి యెహోవా కనుదృష్టి లోకముందంతటా సంచారం చేయుచున్నది. తన పట్ల యథార్థంగా ఎవరుంటారో, యథార్థంగా తను ఎవరు ఆరాధిస్తారో, యథార్థంగా తను ఎవరు సేవిస్తారో అటువంటి యథార్థంగా దేవుణ్ణి వెతికే వారి కోసం పిల్లరా లోకమంతటా ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంటే సంచారం చేస్తుందంటే పిల్లరా. ఈ దినాన్ని దేవుణ్ణి యథార్థంగా వెతికే వారిగా ఉన్నామా? దేవుడిగా ఆరాధించి దేవుని సేవించే వారిగా మనం ఉన్నాం పిల్లరా. యథార్థంగా దేవుణ్ణి వెతికే వారి గురించి ఆయన కనుదృష్టి అంటే లోకమంతా సంచారం చేస్తాం. అందుకే వాక్యం ఇందాక మనం చదివాం కదా, వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని. అలా వివేకం కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉంటే వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు, నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు, నిన్ను ఆచరించాలని కోరుకుంటున్నాడు, నీకున్న ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నేను బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కలేని తెత్తాను కొండపైకి దేవుడిని ఎక్కించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఊహించిన తన ఆశ్చర్యాలు మేలు దేవుడిని వాళ్ళని కోరుకుంటున్నాడు. అయితే దేవుణ్ణి వెతికే హృదయం ఉందా? యథార్థంగా దేవుణ్ణి వెతికే హృదయం ఉంటే అటువంటి వారి గురించి చెప్పిన ఆశీర్వాదాలన్నీ దేవుడు దాచుంచాడు. యథార్థంగా దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కావాల్సిన సమస్తమైన ఆశీర్వాదాలు దేవుళ్ళే కాదు, సమస్త మేలులే కాదు, వారు ఊహించిన తలంచేంత గొప్ప స్థితిలో దేవుడు వారిని వారి కుటుంబాలను చాలా కోరుకుంటాడు. ఎప్పుడారా అది గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే నీకు నాకు ఉండవలసిన హృదయం ఏంటంటే యథార్థంగా దేవుణ్ణి వెతికే హృదయం. యథార్థంగా దేవుణ్ణి వెతికే హృదయం అంటే అర్థం ఏంటి? సృష్టికర్త దేవుడని ఆయన తెలుసుకోవాలి. ఆయన వాక్యము ఏ విధంగా చెప్తుందో పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళడమే దేవుణ్ణి వెదకడం పిల్లరా. యథార్థంగా దేవుణ్ణి వెదకడం అంటే వాక్యానికి అనుగుణంగా నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడుతూ వెళ్ళడమే యథార్థంగా దేవుని వెతకడం పిల్లరా. అలా యథార్థంగా దేవుణ్ణి వెతికే హృదయం ఉంటే దేవునికి నువ్వు సమీపంగా ఉంటావు, దేవుని అంటకట్టబడతావు, దేవుని ఐక్యపరచబడతావు, దేవునిలో ప్రవేశకపోతావు పిల్లరా. అలా యథార్థంగా దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూసి నరులు పరిశీలిస్తున్నాడట. ఈరోజు డబ్బు కోసం, ధనం కోసం, ఆస్తులు అంతస్తుల కోసం మనం దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నామో కానీ చాలా మంది యథార్థంగా దేవుణ్ణి సేవించేవారుగా యథార్థంగా దేవుడు వాక్యానికి లోపల బతకాలి, నేను దేవుడు వాక్యానుసారిగా జీవించి దేవుని సంతోషపెడతాను, ఆనందపడతాను, ఆయన వాక్యానుసారిగా జీవించడమే నాకు కావాలి, మేలైనా కీడైనా లాభమైన నష్టమైనా ఆయన చెప్పినట్టుగా నేను బతుకుతాను, ఆయన చెప్పినట్టుగా నేను జీవిస్తాను అని యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారు దేవుడు కనపడట్లేదట. ఒకళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్న, దేవుని సేవిస్తున్నాయి ఈ లోక సంబంధం మేలుల గురించో ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించడం కోసమే చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ పిల్లరా యథార్థంగా దేవుణ్ణి దేవుడిగా ఆయన నిజంగా ప్రేమించి ఆయన యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటి పిల్లరా? ఆయన వాక్యానికి నువ్వు లోపడటమే. నీకు ఇష్టమని ఇష్టం లేకపోయినా ఆయన వాక్యానికి ఇష్టపూర్వకంగా లోపడాలి. నీకు ఇష్టమే కాదు కానీ ఆయన వాక్యం చెప్తుంది కాబట్టి ఇష్టపూర్వకంగా ఆయన వాక్యానికి లోపడాలి. ఆయన ఒక పని చేయమన్నప్పుడు నీకు ఇష్టం కాకపోయినా ఇష్టపూర్వకంగా పని చేయాలి. ఆయన ఎలా నడవమంటే అలా నడవాలి, ఎలా జీవించమంటే అలా జీవించాలి. ఆయన ఇష్టమే నీ ఇష్టమైపోవాలి, ఆయన చిత్తమే నీ చిత్తమైపోవాలి, నీ మనసు ఆయన మనసు లాగా మారిపోవాలి పిల్లరా. అది కష్టమైన నష్టమైన ఇరికైన ఇబ్బంది అయినా సంతోషమైన ఆనందం నెమ్మదైనా ఆయన ఇష్టాన్ని ఇష్టంగా చేసుకో, ఆయన చిత్తాన్ని చిత్తంగా చేసుకో, ఆయన మనసుని నీ మనసుగా చేసుకో. ఆయన మాట నీకు సమస్తం సర్వమై ఉండాలి పిల్లరా. అదే ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించడం అంటే అదే పిల్లరా. అందుకే అంటాడు ఆయన్ని ప్రేమించేవారు అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడట. ఈ ధనాన్ని దేవుణ్ణి యథార్థంగా వెదికే హృదయం ఉందా?
యథార్థంగా కనుక నువ్వు దేవుణ్ణి ఎదిగితే ఆ పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన యథార్థంగా దేవుణ్ణి వెదికే గుణము, వెదికే మనసు ఎవరిలో ఉందో వారిని బలపరచాలని చెప్పేసి లోకమంతంతటా ఆయన నేత్రాలు సంచారం చేస్తున్నాయంట. లోకమంతంతటా ఆయన నేత్రాలు సంచరించినప్పుడు యథార్థంతో కనుక దేవుణ్ణి ఎదిగితే ఆయన దృష్టిలో నువ్వు ఉంటావు, ఆయన కను దృష్టిలో ఉంటావు. నీ జీవితాన్ని ఆయన ఉజ్జీవింపజేస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యథార్థ హృదయంతో దేవుని వేదర్కడం అంటే ఒక్కటే, ఆయన వాక్యానికి ఇష్టపూర్వకంగా లోబడాలి, ఆయన వాక్యానికి ఇష్టపూర్వకంగా జీవించాలి. ఆయన జీవించమన్నట్టుగా నువ్వు జీవించాలి. మేలు కోసం, కీడు కోసం కాదు, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం కాదు. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాట నీకు సర్వమై ఉండి ఆయన వాక్యానుసారంగా ఇష్టపూర్వకంగా ఆయన వాక్యానికి లోబడి జీవించడమే యథార్థ హృదయంతో దేవుని ఆరాధించడం. అటువంటి వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారిని బలపరచాలని దేవుడు ఎదుర్కొంటున్నాడు. అటువంటి వారిని దీవించాలని కోరుకుంటున్నాడు. నేను అటువంటి వారికి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లరా, ఓకే, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు వెదికే హృదయం మాకు దయచేయండి, దేవుణ్ణి వెదికే మనసు మాకు దయచేయి. ఈ లోకల ఆస్తుపాస్తులు మేడమిద్దుల కోసం కాదు కానీ ప్రభా, ఆయన వాక్యాన్ని, నీ వాక్యానికి లోబడి ఆ ఇష్టపూర్వకంగా లోబడే స్థితిని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాను. అలా నీ వాక్యానికి ఇష్టపూర్వకంగా జీవించే స్థితిని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని ఏస్తున్నాము నేర్కొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు అద్భుత విజయాలు ఇస్తాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.